అండి. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనమందరం ఇప్పుడు అందరూ ఏ విధంగా ఇట్లా ప్రతి ఇంట్లో ఒక బీపీ అనేది, డయాబెటిక్ అనేది ఎందుకుంటుంది? దీనికి కారణం ఏంటంటే వెజల్స్ మీద నింద మోపేస్తున్నారు. ఓకే. అది ఉండొచ్చండి. అది ఎంత మేరకంటే కొంచెం మేరకు ప్లాస్టిక్ అని చెప్పి స్టీలు, గాజు అవి యూజ్ చేయాలి. ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రతి ఇంట్లో ఇప్పుడు డయాబెటిక్ అని చెప్పి ఆ రీజన్ చెప్పేసుకొని మనం కుదుట పడిపోతున్నాం. అది నిజమే అంటారా? ఒకప్పుడు వాటర్ అనేది ఎలా ఉండేది? నదుల్లో వెళ్ళి పట్టుకొని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత జనరేషన్ ఏంటి? పా ఒక కాలువల్లాగా చిన్న కాలువల్లాగా చేసుకొని దానిలో నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. దాని తర్వాత నెమ్మదిగా ట్యాపుల్లో నుంచి బిందెల్లో నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు. నీళ్ళు తాగాలంటే లేచి వెళ్ళి బిందె దగ్గరికి వెళ్ళి తాగేవాళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్యూరిట్స్ అని చెప్పి వాటర్ బాటిల్లో పట్టి మనం లేచి కూడా తీసుకోకుండా పక్కనే పెట్టి నీళ్ళంటే వెంటనే తాగేటట్టుగా మనకు అందుబాటులో పెట్టుకున్నాం. ఇది మాత్రం రీజన్ కాదంటారా? ఒక డయాబెటిక్కి, బీపీకి, బ్లడ్ ప్రెషర్కి. నెక్స్ట్ వచ్చి ఫుడ్. ఒకప్పుడు పిండి రుబ్బి ఏ రోజుది ఆ రోజు పెట్టుకునేవాళ్ళు. ఫ్రిడ్జ్ అనే మాట ఉండదు. రుబ్బి పెట్టుకునేవాళ్ళు ఏ రోజుది ఆ రోజు. ముగ్గు అనేది వంగి చేసేవాళ్ళు, చిమ్మేవాళ్ళు. ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ అనేస్తున్నారు, గ్రైండర్ అనేస్తున్నారు, మిక్సీ అంటున్నారు. ఫ్రిడ్జ్ ఉండంగా ఒక 2 రోజులు 3 రోజులు, ఒక రోజు 4 రోజులకు అంటే 4 రోజులకు సరిపడా ఇది ఒకరోజే వండేసి వేడి చేసుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ బీపీలకి, షుగర్లకి, హార్ట్ ప్రాబ్లమ్స్కి కారణాలు కాదంటారా? కేవలం ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేయడం వల్ల అదే కారణం అంటారా? ప్లాస్టిక్ ఇప్పుడైనా వచ్చింది కొత్తగా? ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా లేదా? ఉందండి, అది కూడా ఉంది. కానీ మనం ఎక్స్టెంట్ మించి యూజ్ చేస్తున్నామంటే అది ఒప్పుకుంటాం. కానీ ఇవన్నీ మనం తప్పులు చేస్తూ కేవలం కొందరు ఏమంటారంటే ఈ బౌల్స్లో యూజ్ చేయడం వల్ల, ఈ బౌల్స్లో తినకపోవడం వల్ల వస్తున్నాయని చెప్పేది మాత్రం నేను కొంచెం దాన్ని ఖండిస్తున్నానండి. అన్నీ ఉండాలి, మోతాదు శ్రమ అనేది ఉండాలి. దానికి తగ్గట్టు ఇది కూడా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నా ఇదండి. మీరేమంటారు? థ్యాంక్ యూ.